నమస్తే. చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి హీరోగా కమెడియన్గా అలరించారు, అలరిస్తూ ఉన్నారు. దాదాపు 1000కి పైగా సినిమాలు చేశారు ఆయన. ఇన్ని చెప్పే కంటే ఒక్క డైలాగ్ చెప్తాను ఆయన ఎవరో చెప్పడానికి. అక్కుంబక్కు. ఎస్, ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ లెజెండరీ కమెడియన్ అలీ గారు. 40 వసంతాలు పూర్తి చేసుకున్నారు అలీ గారు కమెడియన్గా, యాక్టర్గా. మరి ఈ 40 ఏళ్ల కెరీర్ ఏ విధంగా ఉంది, ఆయన అనుభవాలు ఏంటి, ఆయన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అలీ గారితో మాట్లాడదాం. అలీ గారు నమస్కారం. బాగున్నారా? 40 ఏళ్ళ క్రితమే బాగున్నాం. 40 ఏళ్ళ నుంచి బాగానే ఉన్నాం ఇండస్ట్రీలో. 40 ఏళ్ళు సుదీర్ఘమైన కెరీర్, బాలనటుడి నుంచి ఇప్పటి వరకు. ఎన్టీవీ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎలా అనిపిస్తుంది మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే 40 years కెరీర్? అంటే చిన్న కమెడీని అవుదామని వచ్చాం. చిన్నది నుంచి పెద్ద కమెడీని అయ్యాం, తర్వాత హీరో అయ్యాం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాం. అంటే ఈ సందర్భంగా నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సింది నా నిర్మాతలకి, నా డైరెక్టర్లకి, నా రైటర్స్కి, నా కెమెరామెన్స్కి, అలాగే టైంకి మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ వాళ్ళకి, ప్రొడక్షన్ మేనేజర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మాకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోయి లొకేషన్కి అంతా సిద్ధం చేసి మేము వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా సొంత మనిషిని చూసుకున్నట్టు చూసుకుంది ఇండస్ట్రీ. అలాగే హీరోస్, పెద్ద హీరో, టాప్ హీరోస్ అందరూ. సో అప్పుడు రామారావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. వాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు. ఇన్ని తరాలు చూసిన ఏకైక కమెడియన్ రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇలాగే ఇప్పుడు నెక్స్ట్ తరం కూడా వాళ్ళతో కూడా చేస్తున్నాం. అదృష్టం ఇది. అవును, అంటే ఇంత లాంగ్ కెరీర్ కమెడియన్ బహుశా లేరు అనుకుంటా ఇండస్ట్రీలో. ఉన్నారండి, చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. తమిళ్లో ఉన్నారు, మనోరమ్మ గారు. మన ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అల్లు రామలింగయ్య గారు. అంటే ఆల్మోస్ట్ అంటే వాళ్ళు 60 years దాకా యాక్ట్ చేస్తూనే ఉన్నారండి. అంటే వాళ్ళకి 85 ఏళ్ళు వచ్చే వరకు చేస్తూనే ఉన్నారు. అండ్ అలాగే అంటే ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి చేయటం కాబట్టి, బాలనటుడిగా బాలనటుడు కాబట్టి మీకు ఇంకా ఉంది కదా, లాంగ్ వే ఉంది ఇంకా. ఏంటి, ఎలా అసలు ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎలా వచ్చారు మీరు? రాజమండ్రి నుంచి సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయింది? బాలనటుడిగా అంటే కె విశ్వనాథ్ గారు ఫస్ట్ నన్ను చూసి నువ్వు బాగా చేస్తున్నారా మిమిక్రీ, సినిమాలు చేస్తా. అలాగే నేను చేస్తాను. సరే రా, రేపు పొద్దున్న రా అన్నారు. వెళ్ళాను. నా ఇష్టమైన, నా అభిమాని, బెస్ట్ కమెడియన్ రాజుబాబు గారు. రాజుబాబు గారు ద్వారా అంటే రాజుబాబు గారు అంత ఇన్స్పిరేషన్ తోటి ఇండస్ట్రీకి వచ్చా. ఆయన అంత నటుడు కావాలని. సో ఆయనతో ఆ సినిమాలో కాంబినేషన్ కుదిరింది నాకు. ఫస్ట్ సినిమాని ప్రెసిడెంట్ పేరమ్మ, తర్వాత దేవుడు మావయ్య, తర్వాత 200 నిప్పులాంటి నిజం, ఘరాన దొంగ. ఈ సినిమాల్లో చూసి ఏడుద నాగేశ్వరరావు గారు సీతాకోచిలకలో బాబాయ్. అన్ని ఒక ఎత్తు, సీతాకోచిలక ఒక ఎత్తు. అందులో తర్వాత మీకు అలీ అనే ఒక కమెడియన్ ఉన్నాడు, బాలనటుడు బాగా. అవును, ఈ విజయవాడ వస్తే నాకు ఆ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత నన్ను ఇక్కడ తీసుకొచ్చి మధ్యాహ్నం మ్యాట్నీలో థియేటర్లో వదిలేరు నన్ను. ఇక చూడాలి మొత్తం స్టూడెంట్సే పట్టుకొని, మామూలుగా కాదు, నిక్కర్లే చిన్నపిల్లండి, బుగ్గలు పెట్టి గిలిసేవాళ్ళు. ఎంత బాగా ఎక్కిస్తాయి ఈ బాబాయ్ అని క్యారెక్టర్. ఎస్. సో అట్టగా కెరియర్ స్టార్ట్. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, వారి చేతుల మీదుగా ఫస్ట్ టైం హైదరాబాద్ రావటం. ఆ సినిమాకి అవార్డు తీసుకోవడానికి ఎల్బీ స్టేడియంలో అవార్డు ఇచ్చాను. సో అట్టగా ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 150 సినిమాలు యాక్ట్ చేస్తుంటా. చైల్డ్ ఆర్టిస్ట్కి గ్యాప్ వస్తుంది. ప్రతి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టీనేజ్కి ఆ గ్యాప్, అవును, చిన్న నూనె మీసాలు అప్పుడే. సో అది ప్రతి చైల్డ్ ఆర్టిస్ట్కి గ్యాప్ వస్తుంది. సో అట్టగా నాకు కూడా ఒక 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. సో ఆ టైంలో వెళ్ళిపోదామా ఇంటికి, లేదు ఇక్కడే ఉందామా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏ క్లాసులో వేస్తారు? చిన్నపిల్లల క్లాసులు వేస్తారా, లేకపోతే పెద్దోళ్ళు క్లాసులు వేస్తారా? అప్పుడు చదువు ఆపేశారా మీరు? అప్పుడు చదువు అంటే మరి ఆల్మోస్ట్ సీతాకోచిలక తర్వాత, అప్పుడు సీతాకోచిలక టైంలో 3rd క్లాస్లో ఉన్నాను, 3rd స్టాండర్డ్లో. తర్వాత ఇంక అక్కడి నుంచి చెన్నైలో 7th వరకు కంటిన్యూ చేశాను. ఓకే. అది ఏం చదివానంటే 7th క్లాస్. ఎలాంటి స్ట్రగుల్ ఎలాంటిది? ఇప్పుడు 5 ఏళ్ళు ఏదైతే గ్యాప్ వచ్చింది, ఎట్లాంటి స్ట్రగుల్ అది? మామూలుగా అది ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి స్ట్రగుల్ అది. ఎందుకంటే ఇక అంటే
ఇక మనం ఈ ఇండస్ట్రీని నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడే ఉండి ఇక్కడే ప్రయత్నించుకుందాం అని ఉండిపోయిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఫెయిల్యూర్స్ అయిపోయారు. అండ్ నేను లేదు, వచ్చావు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేసుకోవాలి అనుకొని అలాగా కంటిన్యూ చేయడం జరిగింది. సో ఈ 5 ఏళ్లలో అంటే అప్పటి వరకు చేసిన ఎక్కువ సినిమాలు కాకపోయినా అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కంటే పారితోషికం కూడా తక్కువగానే ఉంటుంది. ఈ 5 ఏళ్ళు ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బంది పడడం, ఆ సందర్భంలో మీకు ఇన్స్పిరేషన్ గా ఉండడానికి ఏమన్నా? నేనేం చేసేవాడిని అంటే ఏదైనా సినిమాలకి డబ్బులు వస్తే ఒక 3 నెలల కోసం మెస్ టికెట్ కొనేసేవాడిని. అది ఎలా అంటే 1 నుంచి 30 దాకా 31 దాకా ఉంటాయి. ఓకే, సో ఈ నెల రోజులు సరిపోయేటట్టు ఒక కార్డు, ఎప్పుడు భోజనం చేసామో దాని మీద ఓ టిక్ పెట్టేవాడు. ఎప్పుడు భోజనం చేస్తే అప్పుడు టిక్ అనమాట. అట్టాగా ఒక 3 నెలలకు సంబంధించిన కార్డులు కొనేసేవాడిని. సో అట్టాగా మా మీద నమ్మకం ఆ మెస్ వాళ్ళకి, వీళ్ళు డబ్బులు ఎగ్గొట్టరు, వస్తే ఇచ్చేస్తారు ఆ నమ్మకంతో ఒక్కొక్కసారి మా దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ ఇచ్చేవాళ్ళు మాకు. సో అట్టాగా సంవత్సరానికి ఒక 3, 4 అలా ఉండేవి. ఇంకా కష్టం అనిపిస్తే ఊరికి వెళ్ళేవాడిని. మా ఫాదర్ టైలర్, వెళ్ళి ఒక 500, 1000 రూపాయలు తెచ్చుకొని మళ్ళీ ఒక 3 నెలలు. సో అట్టగా లైఫ్ని ప్రేమ ఖైదీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే ఆలీ అప్పుడు దాకా బాలనటుడు, ప్రేమ ఖైదీ తోటి ఒక మెచ్యూర్ యాక్టర్ అవటం. అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నది 3 కంపెనీలు, కోట గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు. తర్వాత 4వ నేను ఎంట్రీ. ఇంకా అక్కడి నుంచి చాటా, ఎక్స్క్యూజ్ మీ, హలో బ్రదర్లో, అలీబాబా, డజన్ దొంగలు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, జాకీ చాన్ లాంగ్వేజ్. సో అట్టగా మాయలోడు, దాంట్లో వితౌట్ డైలాగు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ అంతే. ఇంకా అక్కడి నుంచి శ్రీకృష్ణారెడ్డి గారు, అలీ మంచి టాలెంటెడ్, ఎందుకు మనం అలీని హీరో చేయకూడదు అనుకొని మన ఫైన్ డే పిలిచి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు అన్నారు. ఏంటి సార్ అన్న, నువ్వు పెట్టు అన్నారు. జనరల్గా ఆర్టిస్ట్ కదా, ఓహో ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కోసం పెట్టించుకుంటున్నాడేమో అని పెట్టేశాం. తర్వాత చూస్తే 10 days తర్వాత అగ్రిమెంట్ సంతకం పెట్టావు, చదివావా ఏంటి అన్నారు. ఏం లేదు సార్, నేను చదవలేదు, మీరు పెట్టమందని నేను పెట్టాను, ఒకసారి చూడు అన్నారు. యాజ్ ఎ హీరో అలీ 2 ఫిలిమ్స్, మనీషా ఫిలిమ్స్. ఒకటి కాదు 2, ఒకటి యమలీల, 2 ఘటోత్కచుడు. ఒకదానికి 50,000, ఒకదానికి 1,00,000 రూపాయలు. చూసి నేను హీరో ఏంటి సార్, నువ్వు చేయగలవా అన్నారు. ఒక 2-3 వారాలు ఆడితే చాలు అనుకున్నా. సినిమా సంవత్సరం ఆడింది. కానీ బేసిక్గా హీరో అవుదాం వచ్చిన వాళ్ళకి ఛాన్సులు రావు. కమెడియన్ అవుదాం లేదా ఆర్టిస్ట్ అవుదామను ఒక ఏంతో వచ్చిన వాళ్ళకి మీకు అనుకోకుండా వచ్చే అవకాశం ఏమనిపించింది ఆ రోజు? మీరు ఎట్లా అనిపించింది ఆ రోజు అవకాశం చూసి? నేను ఎక్స్పెక్ట్ చేయలే, వచ్చింది అంతే, దట్స్ ఇట్. ఓకే సార్ అంటే నువ్వు చేయగలవా, నువ్వు తక్కువ ఆర్టిస్ట్ అనుకుంటున్నావు, ఇక్కడ చాలా టాలెంట్ ఉంది, నువ్వు డ్యాన్స్ చేయగలవు, కామెడీ చేయగలవు, డైలాగులు బాగా చెప్పగలవు, ఇక చాలా చేయగలవు, నువ్వు నీతో ఏం చేయించాలో మాకు తెలుసు అన్నారు. సరే అని చెప్పేసి ఇక యమలీల. మీరు ఎన్ని కామెడీ పాత్రలు చేసినా ఈ చాట బుచ్కి అనేది మాత్రం అలా గుర్తుండిపోయింది మా అందరికి. ఎక్కడి నుంచి దాకొచ్చారు ఈ చాట బుచ్కి? ఈ డిఫరెంట్ కంట్రీస్ వెళ్తుంటాం. అక్కడ ఇప్పుడు సపోజ్ ఇది ఏంటిది బొకే అంటాం మనం, సమ్ అదర్ కంట్రీలో దీన్ని ఏదో అంటారు, దాన్ని లాంతర్ పగిడి అంటారు అక్కడ. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ వాడతాం. లాంతర్ పగిడి ఆ డైలాగ్ గుర్తుందా సార్? ఎంత చాట రీసెంట్గా 22వ తారీఖు టోటల్ ధమాల్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఓకే, హిందీ సినిమా. దాంట్లో అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్. ధమాల్కి సీక్వెల్. ధమాల్ సీక్వెల్. దాంట్లో నేను యాక్ట్ చేశాను, తమిళియన్ క్యారెక్టర్. సేమ్ ఇదే. మార్నింగ్ ఝాన్సీ ఫోన్ చేసి, సార్ ఇరక్కొట్టేశారండి, మీరున్న 10 minutes నవ్వుతూనే ఉంది థియేటరు, చాలా బాగా చేశారండి, ఇది చెప్దామని చేశానండి అంటే థ్యాంక్ యూ ఝాన్సీ అని చెప్పాను. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే నాట్ ఓన్లీ తెలుగు అంటే ఆల్రెడీ హిందీలో కూడా యాక్ట్ చేశాను చిన్నప్పుడు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ హిందీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. అదొక గుడ్ న్యూస్. అంటే ఇక్కడ నుంచి ఈ డైలాగ్ మళ్ళీ తీసుకెళ్లి బాలీవుడ్ కూడా పరిచయం చేశాను. కానీ ఆ 2 రోజులు అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ టోటల్ యూనిట్ నవ్వుతూనే ఉన్నారు. అది అద్భుతమైన సీన్. అది ఏంటంటే సీను, వాళ్ళు ఒక అడవిలోకి వెళ్ళిపోతే ఇద్దరు కొయ్యి హైవే దిఖానా కిదర్, హైవే కిదర్, హైవే అనగానే హైవే అని ఈ క్యారెక్టర్ వస్తుంది. వచ్చి తమిళ్లో మాట్లాడి హైవే అంటాడు. అనగానే
అనగానే వాళ్ళిద్దరు అనుకుంటారు, అమ్మో ఈడెవడో హైవే చూపించేలా ఉన్నాడు, ఈయన ఎక్కించుకుంటే మనకి హైవే చూపిస్తాడంటే అలా తీసుకెళ్తుంటారు. మొత్తం ఏదో చెప్తుంటాడు, లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు, లెఫ్ట్ అంటాడంటే అలా తీసుకెళ్తే పాత బ్రిడ్జ్ ఉంటుంది. ఇదేంటో ఇరిగిపోయేలా ఉంది, నువ్వు హైవే అంటే అటు అంటున్నావు అంటే వాళ్ళు వెళ్ళాల్సింది హైవే, నేను చెప్పేది హైవే వేరు. సో మొత్తానికి తీసుకెళ్తా, హైవే అని చూపిస్తా. ఏంటో అని చూస్తే హోటల్ హైవే ఇది. ఇది జరిగింది అనమాట. ఓకే. సో అట్టాగా క్యారెక్టర్ అది. లాస్ట్లో మాధురి దీక్షిత్, అనిల్ కపూర్ పిచ్చకురుడు పడతారు సినిమా. కృష్ణారెడ్డి గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉన్నట్టుంది. ఆయన మీకోసం పాత్రలు ఇది చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును అవును. ఏంటి ఆయనతో ఉన్న రిలేషన్ ఎలాంటిది? కృష్ణారెడ్డి గారు రైటరు, అంటే డైరెక్టరు, అన్నీ అన్నీ ఆయనలో చాలా ఉన్నాయి క్వాలిటీస్. సో ఆ క్వాలిటీస్లో ఆయన చేసేవాళ్ళు ఆయన సినిమాతో సహా చేసుకొచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ అన్నీ చేశాను సినిమా నేను. ఒక సినిమా తప్ప అన్ని ఆల్మోస్ట్ అన్ని సినిమాలు యాక్ట్ చేశాను. అండ్ మళ్ళీ పూరి జగన్నాథ్ గారు సినిమాల్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆయనే చెప్పారు చాలా ఇంటర్వ్యూలో, ఏంటంటే ఆలీది ఏం క్యారెక్టర్ ఈ సినిమాలో. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సార్, పూరి జగన్నాథ్ సినిమా వస్తుంటే ఎక్కడో ఆలీ క్యారెక్టర్ ఒక సీక్వెల్ లాగా ఎంటర్ అవుద్ది అని అనుకుంటాం. అవును, ఆయన చెప్తుంటాడు, ఏంటి బాయ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ హీరోని అడుగుతలేదు, నీ క్యారెక్టర్ అంటే అడుగుతున్నారు అని చెప్పి అలా క్రియేట్ చేసి. అండ్ ఆయన తీసిన సినిమాల్లోనే నాకు 2 ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఒకటి అమ్మ నాన్న తమిళ అమ్మాయి, 2 సూపర్లో స్కాటిష్. సో చాలా మంది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కుట్టించారండి డ్రెస్ అని కాస్ట్యూమ్స్ అడిగి చెప్తానమ్మా ఎక్కడ కుట్టించారు. అది హై స్పీడ్లో ఫ్రాక్ నా దగ్గర స్టాండ్ ఉంటే ఆ స్టాండ్లో ఫ్రాక్లో తిరగైనది అది చాలా మందికి నచ్చింది. అది ఈవెన్ బ్రహ్మానందం గారికి వచ్చే సీన్స్ కూడా చాలా అద్భుతంగా పడినాయి. సో బ్రహ్మానందం గారు ఆల్మోస్ట్ ఆయన కాంబినేషన్లో ఒక 120 సినిమాలు యాక్ట్ చేస్తుంటారు కాంబినేషన్లో. కోట గారు, బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత ఇంత మంచి ఎన్వైరన్మెంట్ కమెడియన్స్ మధ్య మనకి ఎక్కడ కనపడకపోవచ్చు బహుశా. మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక తల్లి బిడ్డ కాకపోయినా అన్నదమ్ముల్లో ఉంటాం. ఎవరికి స్క్రీన్ మీద ఆ యాక్టింగ్ దగ్గర కాంపిటీషన్ ఉంటుంది తప్ప బయట ఎక్కడ కూడా ఆ ఈగోనెస్ కనిపించదు. ఈడేంటి మనకంటే ఎక్కువ కామెడీ చేస్తున్నాడు, ఈడేంటి మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, ఈడికేంటి ఇంత పేరు వచ్చేస్తుంది అని మన ఇండస్ట్రీలో లేదు. అది నిజంగానే చాలా నిజంగా నేను అప్రిషియేట్ చేస్తా, ఆనందిస్తాను. ఇప్పుడు హీరోగా చేశారు తర్వాత మళ్ళీ కమెడియన్గా, అంటే చాలా మందికి ఆ ట్రాన్సిషన్ అనేది కష్టం. దాని నుంచి దిగడానికో లేదంటే ఇంకో సమస్య కానీ మీరు చాలా అవలీలుగా చేసుకుంటూ వచ్చేసారు. ఎక్కడ స్ట్రగుల్ అయినట్టో లేదంటే ఇబ్బంది పడ్డట్టు. నేను ఎమ్మెల్యేలో చేస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పా. ఒక ప్రెస్ ఆయన వచ్చారు, పెద్ద ఆయన వచ్చి, ఇప్పుడు మీరు కమెడియన్గా నుంచి హీరో అయిపోయారు, ఇంకా కామెడీ థియేటర్లు మానేస్తారా అన్నారు. నేను మానండి, అది పర్మనెంట్, ఇది వచ్చింది చేస్తాం, హిట్టా ఫ్లాపా అనేది దైవాధీనం, అది మా చేతుల్లో లేదు. ఓకే, యాక్ట్ చేయడానికి మా బాధ్యత, నా వృత్తి నేను నిర్వహిస్తాను. అండ్ నాకు అదే పర్మనెంట్, అదే చేస్తా. మధ్యలో ఒక లాటరీ టికెట్ కొన్నా, అది తగిలింది, అదే ఎమ్మెల్యేలో. హీరో క్యారెక్టర్ అనేది మీరు లాటరీ టికెట్ గానే చూస్తారు. 100%. అలాగే పిట్టల ధర, అమ్మాయి కాపురం, అక్కుం బక్కుం, అలీబాబా అద్భుత దీపం, హంగామా, పిట్టల ధర, అలాగే గుండమ్మ గారి మనవడు, ఇలాగా దాదాపు 52 సినిమాలు చేశాను హీరోగా. ఈ 40 yearsలో 52 మూవీస్. అవి ఓవరాల్గా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం 1000 పైనే, ఆల్మోస్ట్ 1100 దగ్గర. సో ఇప్పుడు కమెడియన్కి ఇచ్చే ట్రీట్మెంట్, హీరోకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఈవెన్ సెట్స్లో కానివ్వండి, బాబు అంటూ తిరగడం, ఆ ఎంజాయ్ చేసిన తర్వాత కమెడియన్గా రావడం అనేది మీకు ఏమైనా ఎట్లా అనిపించింది మళ్ళీ తిరిగి? నాకు అలా ఎప్పుడు లేదు. నేను హీరోగా చేస్తున్నప్పుడు ఒకేలా ఉన్నా, కమెడియన్గా చేస్తాను. మీకు ఇచ్చే ట్రీట్మెంట్, ఇప్పుడు మీరు సినిమా హీరో అనుకోండి, మీకు ట్రీట్మెంట్ తగ్గించడం అనేది అది రాంగ్ స్టేట్మెంట్. అది ఎవరికి ట్రీట్మెంట్ తగ్గించరు, ఎందుకంటే యాక్టర్ అంటే యాక్టరే. అవును, ఎమ్మెల్యేల సినిమా మహేష్ బాబు గారు చేయాల్సిందంటే ముందు కథ చెప్పింది కృష్ణ గారికి. హైదరాబాద్లో ఎక్కారు, చెన్నై వెళ్ళే లోపల, సార్ మీకు గంటలో నేను ఒక కథ చెప్పేస్తానంటే చెప్పండి కృష్ణారెడ్డి గారు అన్నారు కృష్ణ గారు. అప్పుడు కథ చెప్పి మహేష్ బాబుతో చేద్దాం అనుకుంటున్నాను. లేదు ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది, మహేష్ చదువుకుంటున్నాడు అనగానే ఏం చేద్దాం అనుకునే క్రమంలో
నేను కనిపించాను. ఓకే ఆలితో చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. చేశారు. అప్పట్లో కృష్ణారెడ్డి గారు చెప్పారంట, ఏంటండి మీరు ఎంత పెద్ద హిట్లు ఇచ్చి 3 సినిమాలు హిట్ ఇచ్చి ఒక కమెడియన్తో సినిమా తీస్తున్నారు, మీ కెరియర్ దెబ్బతిందా అన్నారట. కథ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి చేశారు. బట్ ఆ 3 సినిమాలకి ఎంత పేరు వచ్చిందో ఎమ్మెల్యేలకి ఆయనకి అలా ఆ రేంజ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది కృష్ణారెడ్డి గారు. అవన్నీ ఒక ఎత్తు, మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తులో. ఎగ్జాక్ట్లీ. మీకు కూడా మీ మీ కెరీర్ లో ఆ 3 సినిమాలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. నేను థియేటర్లో ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు వీళ్ళంతా వస్తుంటే డబ్బులు వేస్తే చూసా. కానీ నేను హీరోగా యాక్ట్ చేసిన సినిమాకి అదే థియేటర్లో డబ్బులు వేస్తుంటే నేను ఆనందం తట్టుకోలేకపోయాను. ఎలా ఇంత ప్రాక్టికల్ ఇప్పుడు అలాంటి స్టార్డమ్ చూసిన తర్వాత ఒక ప్రాక్టికల్ గా ఓకే నేను జాక్పాట్ కొట్టాను దీన్ని, మళ్ళీ తర్వాత కమెడియన్ గానే వెళ్ళాలి అనే ఒక ప్రాక్టికల్ థింకింగ్ అనేది సినిమా ఫీల్డ్ లో చాలా అరుదుగా కనపడుతుంది. ఇమేజ్ లో ఇరికిపోతారు. అవును, ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశం రావడమే మహాభాగ్యం నటుడిగా. దీన్ని మనం ఎంజాయ్ చేయాలి తప్ప దీన్ని అయ్యే బాబాయ్ ఇంకా మనంత నటుడు లేడు, అంత తోపు లేడు అనుకోవటం చాలా తప్పు ఇండస్ట్రీలో. సో అందుకే నేను నా కామెడీ క్యారెక్టర్లే తప్ప నేను హీరో కాదు. వచ్చింది చేస్తున్నాను, మళ్ళీ హీరోగా వచ్చిందా నేను చేస్తాను, నా వర్క్ నేను చేస్తాను, నేను యాక్టర్ని అంతే. అది హీరోనా కామెడీనా కాదు. నేను వచ్చింది ఈ జాబ్ చేయడానికి. ఈ జాబ్ కోసం నేను చాలా స్ట్రగుల్ చేశాను. వచ్చిన తర్వాత నేను దాన్ని వద్దనుకోకూడదు, దాన్ని నేను హక్ చేసుకోవాలి, అది ఆలింగనం చేసుకోవాలి. శోభన్ బాబు గారు నటన విరమించుకోవడానికి కారణం మీరే అన్న విషయం మీకు తెలుసా? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనతోటి చైల్డ్ ఆర్టిస్ట్గా చేశా. 8 years ఎంతో ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత నేను హీరో అయ్యా. ఒక సినిమాలో ఆయన ఒక హీరో, నేను ఒక హీరో. ఆయన పక్కన ఆమని, నా పక్కన నిరుష. వాట్ హీరో అన్నారు. ఉండండి మీరు ఇలా అనొద్దే, నాకు నర్వస్గా ఉంది. వాట్ హీరో అనేది మీరు హీరో, మీదే నేనేంటండి, నేను ఎంత లేదురా రావడం అది చాలా కష్టరా. నేను ఒకప్పుడు అనుకున్నాను నాగేశ్వర గారి సినిమాలు, నా రామారావు గారి సినిమాలు చూసి మనం కూడా ఇంత ఎదగాలి అనుకున్నాను, అది వీళ్ళ పక్కన యాక్ట్ చేయాలి అనుకున్నాను, కానీ ఈక్వల్గా చేస్తానని నేను ఏనాడు అనుకోలేదురా. ఆ ఫైర్ ఉండాలి ఎప్పుడు కూడా. వెరీ గుడ్, ఇద్దరు కలిసి యాక్ట్ చేద్దాం. ఫస్ట్ డే ఆయన నాకు ఆల్మోస్ట్ గురువు లాంటి వ్యక్తి సోహన్ బాబు గారు. బట్ ఎందుకంటే సోహన్ బాబు గారిని అందంగా ఉండి సోహన్ బాబుని మళ్ళీ నేను బయటికి కూడా వచ్చేవాళ్ళు కదా ఎక్కువ, అలా ఉండిపోవాలి. దేవానంద్ కూడా ఆల్మోస్ట్ రూపం అలా మెయింటైన్ చేశారు. సో ఇక ఆయన అనుకున్నారు చాలు, ఇక హీరోగా ఒక ఏజ్ వస్తుంది మనకి. ఆ ఏజ్లో ఇంకా మనం యాక్ట్ చేయాలి అని కాకుండా చేసాం, ఎన్నో సినిమాలు చేసాం, ఎన్నో సంవత్సరాలు చేసాం, ఇక చాలు అనుకున్నారు. సో ఇండస్ట్రీ ఏ యాక్టర్ని వద్దు అని అనుకోదు, మనం ఇండస్ట్రీ వద్దు అనుకోవాలి తప్ప ఇండస్ట్రీ వద్దు అనుకోదు ఎనీ యాక్టర్. ఈ 40 ఏళ్ళలో బాగా ఇబ్బంది పడే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే 5 ఏళ్ళు కాకుండా, ట్రాన్సిషన్లో ఉన్న 5 ఏళ్ళు కాకుండా. అంటే ప్రతి ఆర్టిస్ట్కి అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఎందుకంటే సినిమా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే తంతే బోర్ల బుట్టలో పట్టుతున్నట్టు అలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. మీరు పడ్డారు సో అట్టగా సో అట్టగా కొంతమందికి అలా కుదురుతుంది అది. సో ఇప్పుడు 40 years కెరీర్లో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కె విశ్వనాథ్ గారికి, భారతీ రాజా గారికి, జంజాల్ గారికి, ఈవీవి సత్యనారాయణ గారికి, వివి వినాయక్ గారికి, రాజమౌళి గారికి, అలాగే మా సోదరుడు పూరి జగన్నాథ్కి, అండ్ ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటాను. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లో ఈ 1100 సినిమాలు యాక్ట్ చేయడం అనేది అంటే అది ఎలా ఉంటుందంటే చాలామంది అడుగుతుంటారు, ఏంటంటే మీ జుట్టు ఉండదు, మీరు ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఉంటారు. అమ్మ నిజమే, కొంచెం సైజ్ పెరిగింది. సీతాకోక చిలక సినిమా ఫేస్ ఎలా ఉందో ఇంచుమించు ఇప్పుడు అలాగే. మీరు ఏంటి అసలు అంటారు. నేను దేనికి బాధపడినండి. బాధ మీన్స్ అంటే నాకు సెంటిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, అలాగే ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉన్నారండి.
నేను ఇది ఫలానా జరిగింది అంటే జరిగిపోయింది, అది జరగకూడదని మనం అలాగంటే అయిపోతుంది, జరిగిపోయింది, ఓకే వదిలేసే. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఫిలాసఫికల్ గా మాట్లాడడం, ఆలోచించడం కానివ్వండి మెచ్యూర్డ్గా? అంటే మా ఫాదరు బాగా నాకు ఎప్పుడు గ్యాప్స్లో కూర్చోబెట్టి చెప్పేవాడు. నేను అది మైండ్లో పెట్టుకున్నా. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దోళ్ళు చూసి నేర్చుకున్నాను. డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు. ఓహో అంత జరిగినా కూడా ఈయన ఇక అంటే ఇంట్లో ఒక భార్యతో గొడవచ్చు, ఒక తమ్ముడితో అన్నతో గొడవచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో గొడవ అవ్వచ్చు, ఏదో ఒక ఇష్యూ రావచ్చు. బట్ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత నేను యాక్టర్ని, నేను కామెడీ చేయాలి, ఆ పాయింట్ని నా బ్రెయిన్ నుంచి తీసేయాలి, నేను ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఉండాలి కాబట్టి ఆ పాయింట్ తీసేస్తేనే నేను ఇక్కడ చేయగలను, లేదు చేయలేను. ఎందుకంటే నిర్మాత యాక్ట్ చేసినందుకు డబ్బులు ఇస్తున్నారు, మన కోసం సినిమా రాశాడు, అవన్నీ పెట్టుకొని డైలాగ్ ఏంటి చెప్పండి, ఓకే రెడీ టేక్ అంటే అవదు. కామెడీ చేయాలి, నవ్వించాలి. కానీ అతి కష్టమైన పని అది సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఎవరికి ఒంట్లో బాగాలేకపోతే మనం వెళ్ళినప్పుడు అదే సార్ మీరు మనకి అబ్బాయి చేస్తారండి కామెడీ, మీరు ఏంటి సార్ ఇలా వచ్చారు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? సందర్భం ఉండదు అక్కడ, మీరు వెళ్ళిన సందర్భం వేరు. ఏం మాట్లాడాలో తెలియక అంటే ఏదో ఒక ఇష్యూ ఎత్తాలి, ఏదో మాట్లాడాలి, తప్పదు, నేను అవుతూ మాట్లాడాలి, నా జాబ్ అది. సో కొంతమంది నవ్వరు, ఏంటండి ఇక్కడ కూడా వాట్ ఈస్ దిస్ అంటుంటారు, అనగానే అనేసి వెళ్ళిపోతారు కొంతమంది. మ్యాటర్ ఏంటో తెలియదు అక్కడ, సిచ్యువేషన్ ఏంటనేది. సో ఇలాగా కమెడియన్ లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా. టైమింగ్ అనేది ఇప్పుడు మీ దగ్గరగా ఉన్న కమెడియన్స్ ఎవరు అంటే బాగా క్లోజ్? అయ్యో నాకు కోట బాబాయ్, బాబన్న, బొమ్మన్న, బ్రహ్మానందం గారు. ఇంకో విషయం ఏంటంటే బ్రహ్మానందం గారు నేను పక్కనే ఇల్లు, ఆయన ఇంటికి వెళ్ళా చూద్దామని. అన్న బాగుందన్నా అన్నాను. అరే పక్కన ఖాళీగా ఉందంట తీసుకోమన్నారు. తర్వాత సాయి కుమార్ కూడా ఒకే కాంపౌండ్లో ఉన్నాడు. సో మేము ముగ్గురు ఒక కాంపౌండ్లో ఉన్నాం. అండ్ క్రికెట్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్, ఆయన కూడా మా కాంపౌండ్లోనే ఉన్నారు. సో అక్కడ టోటల్గా 50 యూనిట్స్ ఉంటాయి. ఆ 50 యూనిట్లో 4 యూనిట్స్ మావి అనమాట. స్నేహితులుగా బాగా ఇండస్ట్రీలో ఉన్నారండి. అంటే నాకు షూటింగ్ జరిగినంతసేపు ఆ యాక్టర్స్, ఆ కమెడియన్స్, ఆ హీరోస్ తోటి సరదా. వన్స్ ప్యాకప్ మళ్ళీ బయట లైఫ్. ఒక మ్యారేజ్ ఉంది, నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఫోన్ చేసి బాగా బ్యాలెన్స్ చేసుకుంటాడు కదా, నేను ఫ్యామిలీ, నేను కెరియర్ని. అవును కదా మరి. ఇప్పుడు అంత పెద్ద సముద్రంలో ఇంత చేప ఈదుతుంది, మనం ఎంత ఉన్నాం. అలాగే మ్యారేజెస్కి, బర్త్డే పార్టీస్కి ఇలాగా వెళ్తూ ఉంటాను బయట. అండ్ అది కాకుండా సమ్మర్లో పిల్లలు ప్రతిరోజు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్కూల్కుదో, సమ్మర్లో నేను వాళ్ళకి ఒక 10 days కేటాయిస్తాను. ఎక్కడో చోట తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఆ 10 days నేను కూడా పిల్లోడిని అయిపోయి నేను కూడా ఎప్పుడు అలాగే ఉంటారు. సో ఈ సినిమాలు చేస్తూనే మళ్ళీ టీవీలోకి ఎంటర్ అయ్యారు, మా పని కూడా చేసేస్తున్నారు మీరు, హోస్టింగ్. అది నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ నేనే టీవీకి. అంటే ఇట్లాంటి మన షోస్ చేసింది స్టార్టింగ్ నేనే. 99లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నాతోనే స్టార్ట్ అయింది. ఓకే, 4.5 సెలబ్రిటీ హోస్ట్, 4.5 సంవత్సరాలు చేశాను అది. చాలా మంది బయట వాళ్ళు నేనే షో చేస్తున్నాను, నాదే సొంతం అనుకున్నారు. అది అంటే అప్పట్లో అంత అవగాహన లేదు. బట్ జర్నీలో అది అలా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు అలీతో సరదాగా అందరూ చాలా మంది అడుగుతుంటారు, అండ్ మేము ఇండస్ట్రీలో వద్దాం అనుకుంటున్నాం అండి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అంటుంటారు. నేను ఎలా ప్రొడ్యూస్ అయ్యాను, మీరు కూడా అలాగే రండి అంతే తప్ప ఏదో అడ్రస్ ఇచ్చేతో వెళ్ళగానే ఒక టోకెన్ ఇస్తారు కాదండి. సినిమాలో చాలా కష్టం ఉంటుంది, కష్టానికి ఫలితం కూడా ఉంటుంది. కాకపోతే 1 dayలో స్టార్ అయిపోవటం అనేది ఎవరి వల్ల కాదు, అది రాదు. చాలామంది అనుకుంటారు మీకేంటంటే వెళ్ళి 4 డైలాగులు చెప్తే డబ్బులు వచ్చేస్తాయి మీకు. అవునా, 4 డైలాగులు చెప్తే డబ్బులు వచ్చేస్తాయా? ఏది యాక్షన్ చెప్ప 2 డైలాగు ఉండండి, అదే ఉండండి అనకూడదు. యాక్షన్ అనగానే ఫట్మన్ డైలాగ్ చెప్పాలి. మీకు మీ డైలాగ్ సొంతంగా రాసుకోపోయినా ఏదో ఒక సినిమాల నుంచి ఫట్మన్ డైలాగ్ చెప్పాలి, అలా ఉండాలి. తప్ప ఇది ఈ జాబ్ అంత ఈజీ కాదనంటే కొంతమంది అంటారు, అండి మీది చాలా టఫ్ జాబ్ అండి, మీది మేము అంత ఈజీ అనుకుంటాం. అయ్యో బాబు, ఇంతమంది వచ్చి ఇంతమంది యూనిట్లో ఎంత వర్క్ చేస్తే ఒక షాట్ అవుద్దా, ఎన్ని గంటలు పడుద్దా? మేము ఏదో 2 గంటల్లో సినిమా చూసేసి
బాగాలేదే అని వచ్చేస్తాం. ఈసారి నుంచి అలా చెప్పకూడదండి, మీరు చాలా గ్రేట్ అండి అంటుంటారు. మేము అనగానే థ్యాంక్ అండి, సంతోషం, అర్థం చేసుకున్నాను. నలుగురికి చెప్పండి, కష్టం కాదండి. ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సంఘం, ఈ రోజున ఈ ఫంక్షన్ చేస్తున్న సంఘం సంజయ్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను అనుకోలేదు, ఆయన అనుకోలేదు, ఈ సంఘంని 15 ఏళ్ల క్రితం నేనే ఇనాగ్రేషన్ చేశాను. అదే సంఘం 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాకు సన్మానం చేస్తారని విజయవాడలో 40 ఏళ్ళకి నేను అనుకోలేదు. థ్యాంక్స్ టు సంజయ్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారు. సో సినిమాలతో పాటు ఫ్యామిలీని చూసుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. అది రాజమండ్రిలో మా ఫాదర్ పేరున పెట్టాలి అని కోరిక వచ్చింది. అంటే ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నా ఫాదర్కి ఏం చేస్తే బాగుంటుంది అనుకుని ట్రస్ట్ ఓపెన్ చేశాను. రాజమండ్రిలో వాటర్ ప్లాంట్స్ పెట్టాను, కూల్ వాటర్ ప్లాంట్స్. ఎండాకాలంలో మనకు ఒక గ్లాస్ నీళ్ళు ఉంటే చాలు అనుకుంటాం మనం. పంచపర్ణాలు పెట్టినా కూడా ముట్టుకోం, నీళ్ళు తాగితే బాగుంటుంది చల్లగా అని. సో అట్లాంటి ప్లేస్లో మొత్తం దాదాపు సర్వే చేశాను, ఎక్కడ లేదు. సో అక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. అలా చాలా చోట్ల నీళ్లు లేని ప్రదేశాల్లో బోర్లు వేయించడం, అక్కడ వాళ్ళ కోసం ట్యాంకులు కట్టి సిమెంట్లతోటి పర్మనెంట్గా, దానికి సంబంధించిన కరెంటు కానీ ఏదున్నా కూడా అంతా నా చారిటీయే చూసుకుంటుంది. నేను 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 25 రూపాయలు ఆ చారిటీకి వెళ్తూ ఉంటుంది. ఇటీవల మధ్యకాలంలో జిగిత్యాలనుకుంటాను, ఫాదర్ చనిపోతే 4 ఆడపిల్లలు దహన సంస్కారం చేశారు. ఆ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు చాలా పాపం బాగా పూర్ ఫ్యామిలీ, అయితే మొత్తం ఆడపిల్లలే. సో వాళ్ళు వచ్చి చెప్పగానే నిజంగానే బాధేసి నా చారిటీ నుంచి ఒక 50,000 వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అండ్ అలాగే చాలా సంఘాలు ఉన్నాయి, అంటే సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి ప్రతి పండగ అంటే ప్రతి బర్త్డే, నా పిల్లలది కానీ నాది కానీ మా వైఫ్ది కానీ మా అమ్మది కానీ మా తమ్ముడిది కానీ మనం కేకులు కట్ చేసుకోవద్దు, ఫ్రెండ్స్ని పిలిచి భోజనాలు పెట్టద్దు, అందరు మంచి పొజిషన్లో ఉన్నారు, ఎవరికైతే ఫుడ్ లేదో ఈ డబ్బులు తీసుకెళ్ళి మొత్తం వాళ్ళకి సంబంధించిన బియ్యం, పప్పులు, నూనెలు, సబ్బులు, పేస్టులు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను. అది ఇక దాని మించి ఏముంది, సంతృప్తి మనిషికి. అంతే. పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటి అంత ర్యాప్? ఆయన కుటుంబ సభ్యులతో కంటే కూడా మీతో ఎక్కువ గడిపిన సందర్భాలు అంటే రెండు సినిమాలు నేను లైక్ చేయలేదు. ఒకటి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, మొన్న అజ్ఞాతవాసి, మిగతా అన్ని సినిమాలు చేశాను. అంటే తను స్టార్ అవ్వకముందు నుంచే నేను చిరంజీవి గారిని చూడడానికి ఇంటికి వెళ్ళేవాడిని. సో అప్పటి నుంచి నాకు బాగా బాండింగ్ మా ఇద్దరి మధ్యన. అండ్ మా ఇద్దరి టైమింగ్ కూడా ఎలా ఉంటుందంటే, నా టైమింగ్కి తను చాలా బాగా లైక్ చేస్తారు. సో తను ఆటోమేటిక్గా అది ఇలా చెప్తారు కదా, అలా చేద్దాం అని చెప్పి ఆయనకి ఏంటో మీ ముఖం చూడగానే ఈ మామూలుగా నవ్వరు, అలా కూర్చొని ఉంటారు, మిమ్మల్ని చూడగానే నవ్వుతారు. అవును, చాలా ఫంక్షన్లో మా ఇద్దరిది ఓన్లీ సిగ్నల్స్ ఉంటుంటాయి. అవును, ఆయన ఎందుకు నవ్వుతాడో పక్కన హీరోయిన్స్ అంటారు, మీరేం చెప్తారు ఆయనకి, ఆయన ఎందుకు అంత నవ్వుతున్నారు అంటారు. ఎందుకంటే మీరు అంత నవ్వుతున్నారు అని నేను, ఆయన కావాలని లేచి మీరు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో అట్లా ఏంటి ఎలా ఉంటారు మీతో పవన్ కళ్యాణ్? ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, ఫెంటాస్టిక్ పర్సన్. నేను ఇటీవల మధ్య కాలంలో ఒక షోలో చెప్పా, మదర్ తెరీసా ఎలాగో ఆయన ఫాదర్ తెరీసా అని. చాలా హెల్పింగ్ నేచర్ అండి. ముఖ్యంగా మీరు చూడండి, గమనించండి, మనకి హుదూద్ వచ్చినప్పుడు ఫస్ట్ ₹1,00,00,000 50 లక్షల ₹1,00,00,000 ఇచ్చారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు. తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్స్ అంతా రావటం, చేయటం, ప్రకటించడం అందరే. ఎందుకంటే ఆయనకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. అండ్ మీకు వెటకారం కూడా బాగా ఎక్కువ అనుకుంటా కదా, కోస్తా జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి. స్పాంటేనిటీ, సమయం సందర్భం బట్టి అవతలోళ్ళు మనల్ని ఈడేదో మనల్ని వాడుతున్నాడు అంటే అప్పుడు వస్తుంది బయటికి, అంతే తప్ప అనవసరంగా రాదు. అంటే స్టేజెస్ మీద కొన్ని ఒక్కోసారి అది ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది, కానీ దాన్ని పట్టుకొని ఇలా చెప్పాడు అలా చెప్పాడు, ఓకే సో ఓహో ఇలా చెప్తే ఇంత రియాక్షన్ ఉంటుందా, చెప్పము, మానేస్తాం. అలాగని చెప్పేసి సైలెంట్ అయిపోతే మొన్న అలా జరిగినందుకు అలీ
ఎక్కడ మాట్లాడతలేదు, ఎక్కడ చేస్తలేదు. అది ఫ్లోలో వచ్చేస్తుంది. అంటే జనరల్గా యాంకర్స్కి ఎలా ఉంటుందంటే అక్కడ వచ్చిన పబ్లిక్ని ఆ రెస్పాన్స్ని చూసి ఫట్మన్ ఒకటి వచ్చేస్తుంది. తర్వాత అరే అని అనుకుంటాం. బట్ అది ఆల్రెడీ అయిపోయింది. చాలు, పక్కలియా లేలియా చూడో. సో ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ అంతా అలీ చుట్టూ? అలాగేం లేదండి, నో పాలిటిక్స్ ఏం లేవు. మీరు అంతగానో ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టారు, జనసేన. ఏంటి దానికి సపోర్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారా? తను ముఖ్యంగా పార్టీ పెట్టక ముందు నుంచి ఫ్రెండ్ కాబట్టి ఆయన సక్సెస్ అయితే మేము సక్సెస్ అయినట్టే. జనసేన నుంచి కాసేపు జనసేనలో చేరుతున్నారంటారు, కాసేపు జగన్ పార్టీలో చేరుతున్నారు, వైసీపీ. ఏనాడు ఛానల్ ముందు వచ్చి చెప్పలేదు, ఏ పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వలేదు, అనుకుంటున్నారు అంతే. దట్స్ ఇట్. ఆయన ఉద్దేశం ఉందా రాజకీయాల్లోకి వెళ్ళడం? చూద్దాం. ఇప్పుడు అవకాశం వస్తుందని నేను అనుకున్నానా? లేదు. పిలిస్తే వెళ్తా డెఫినెట్గా. ఎందులోకి వెళ్ళాలని ఉంది? అంటే మీకు ఐడియాలజీ ఒకటి లేదా అవకాశం ఒకటి ఉంటుంది? అప్పుడు సమయం బట్టి. అంటే ఏదో ఇంటర్వ్యూలో ఒక మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి ఇస్తే లేదు. నేనేం చెప్పానంటే, నాకు ఇంత మంచి హోదా ఇచ్చినందుకు నేను గతంలో కార్యకర్తగా ఉండిపోయాను. ఇప్పుడు అలా కాకుండా ఎవరు నన్ను పిలిచి నీకు ఇలా చేస్తున్నావు, ఇంకో ప్రామిస్ చేస్తున్నావు అంటేనే నేను వెళ్తానండి. లేకపోతే అనవసరంగా నేను వెళ్ళి ఎందుకు ఆ పార్టీలో గెలిపాడు ఆలి అని చెప్పేసి 2 పార్టీలు నన్ను ఎందుకు అనుకోని, నేను అందరివాడి కావాలి తప్ప కొందరివాడే కావకూడదు అన్న ఉద్దేశం అది. అలాంటి ఈ శుభ సందర్భంలో మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇలాగే ఆ సొట్టబుగ్గలతో నవ్వుతూ మమ్మల్ని అందరినీ ఇంకా అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.